పస్తులుంటున్న పేద బిడ్డల వెతలు రాస్తాడు మచ్చ దేవేందర్. పాటల పల్లకి మీదకి వచ్చి దగాపడ్డ కళాకారుల కోసం గొంతు వినిపించాల్సిందిగా చప్పలతో మచ్చ దేవేందర్. అన్న చాలా బరువైన పదాలు చెప్తే నా గుండె నిజంగా చాలా ఎక్కువ బరువెక్కిపోయింది. అందరికీ ఉద్యమాభివందనాలు. నిజానికి నేను మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, సారథులు ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టినా పర్లేదు అంటే మాట్లాడతారు. నా మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతా, ఏది చెప్పాలనుకుంటే అదే రాస్తా. మొదటి నుంచి నాకు అన్నకు 1997 నుంచి పరిచయం మనకి. అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కిషోర్ అన్న ఎప్పుడూ ప్రజల పక్షంగానే ఉన్నాడు. నిజానికి ఒక మాట చెప్పాలి అంటే, పక్కోడు తింటే తినకుంటే నాకేంటి, వాడు తింటేంది తినకుంటేంది అని చాలామంది ఉంటారు. కానీ పక్కోడు తింటానే నేను తింటా అనే గొప్ప మనసున్న వ్యక్తి కిషోర్ అన్న. ఇలాంటి వాళ్ళు సమాజంలో అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తితో నాకు ఇన్ని సంవత్సరాల పరిచయం. మొట్టమొదటిసారి రమకతోటి అప్పుడు 2003లో ఒక పాట పాడిపించినాం. ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, అడిగి తెలుసుకుంటాను. నుంచి ఇప్పటి వరకు నేను అడుగుతూనే ఉన్నాను. ఈ చరిత్రలో నేనేమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమం కోసం వేలాది మంది కుటుంబాలను ఉదయేసి వచ్చి ఎవరికి రాజ్యం తీసుకొచ్చిండ్రు? దొరలకు రాజ్యం తీసుకొచ్చిండ్రు. దొరలకు రాజ్యం తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఈ దేశంలో మరీ ముఖ్యంగా దళితులే. దీంట్లో మెజారిటీగా 90% దళితులే అయి ఉంటారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉదార మీద ఎత్తుకొని పిల్లలకు తల్లిదండ్రులకు ఎడవాసి వాళ్ళు పాట పాడితే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వస్తే ఒక మాట మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు పోరాడితే స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం కోసం పనిచేసిన వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రండి? జీతం ఇచ్చిండ్రా? పెన్షన్ ఇచ్చిండ్రా? పెన్షన్ ఇచ్చింది. కానీ ఆ పెన్షన్దారు ఏ ప్రభుత్వాన్ని పొగుడుతూ పాట రాయలేదు, పాట పాడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను రేపొద్దున రాబోయే ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఉండడం కోసం, ప్రజల పక్షంగా నిలవకుండా ఉండడం కోసం ఒక బిస్కెట్ లాగా పాడేసిండు ఉద్యోగాన్ని. ఈరోజు చూడండి, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సమస్యలు లేవు, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతలేదు. దాని మీద ఎవరైతే
ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో నికర్సైన వాళ్ళకు కొంతమందికి ఉద్యోగాలు రాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చే పరిస్థితి చేసేది. నా ఉద్దేశం, నా మనసులో మాట ఏంటంటే, వాళ్ళు ఉద్యోగం చేయడం తప్పే, మీరు ఉద్యోగం కోసం పోరాడడం తప్పే. మీరు కనుక ఇప్పుడు 1000 మందో 2000 మందో ఉన్నారు, ఒక్కసారి అననాయకత్వంలో మాకు ఉద్యోగం కాదు, మాకు రాజ్యాధికారం కావాలని ఒక్కసారి మీరు దండెత్తితే రాదా? మీకు ఉద్యోగం కావాలా, రాజ్యాధికారంలో వాటా కావాలా? మీకు రాజ్యాధికారంలో వాటా మీకు వచ్చినట్టయితే అప్పుడు మీరే వాడికి ఉద్యోగం ఇవ్వచ్చు. దానికోసం ప్రయత్నిస్తే నాలాంటోడు మీతో కలిసి వస్తుందని తెలియజేస్తూ, మీకు ఏమి ఇబ్బంది కలిగినా నా మాటల ద్వారా నేను ఇబ్బంది పెడుతూనే ఉంటా, 100% ఇబ్బంది పెడుతూనే ఉంటా. నేనేమంటున్నా అంటే, తెలంగాణ ఈ సారథి ఉద్యోగాల్లో ఆ రోజు ఎంత గొప్ప హృదయం అంటే, ఉద్యోగం వచ్చిన లెటర్ను పక్కన పెడితే నాకు ఉద్యోగ లిస్టులో పేరు పెడితేనే నేను ఈరోజు 3 పూటలు తింటున్నాను. నేను ఉద్యోగం చేస్తే 4వ పూటకు రాదు, ఉద్యోగం చేయకుంటే 2వ పూటకు రాదు అని అప్పుడు ఉన్నా, ఇప్పుడు అదే మాట మీద ఉన్నా. కనుక అంటే దయచేసి మీరు అన్యతగా భావించకండి. తప్పకుండా ఒకవేళ మీరు ఉద్యోగం అడగండి, పెన్షన్ అడగండి, నాకు ఉండడానికి నాకు 300 గజాల జాగా కావాలనండి, ఇల్లు కట్టమని చెప్పండి, మేము పని చేయకుండా వేతనం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తుండో, ప్రతిసారి కళాకారులు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు ఓ గన్మెన్ ఇచ్చి, ఓ ఎస్కాట్ ఇచ్చి పంపిస్తానని చెప్పిండు. ఈ రోజు బుచ్చగలలాగా ఉద్యోగం చేసే వాళ్ళు రోడ్డు మీద పోయి పాటలు పాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇదా ఎంత గౌరవంగా ఉండాలి? ఆ గౌరవం అన్న పదమే ఈరోజు పోయింది. అసలు కళాకారులను చూస్తే సారథి కళాకారుడివా, సారథులు పనిచేస్తావా? ఎంత అవమానకరంగా నేను వింటున్నానంటే, ఈరోజు నీకు అది లేదు. ఈరోజు ఇందాక వచ్చిన మన పెద్దలు సారథిలో పనిచేసే వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ రోజు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? అది తప్పు. అంటే 2 నాలుకల వైఖరిని తీసేయండి, వన్ సైడ్ ఉండండి. ప్రజల పక్షం ఉంటావా, ప్రభుత్వం పక్షం ఉంటావా నిర్ణయించుకోను. కానీ ఈ నంగనాశ వేసాలేసి అమాయకులను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీకు దమ్ముంటే రాజ్యాధికారం కోసము బీసీలను కూడగట్టండి, ఎస్సీలను కూడగట్టండి, ఈ దేశంలో అణగారిన ప్రజలను కూడగట్టి రాజ్యాధికారం వైపు నడిపించండి. ఈ రోజు తెలంగాణలో నా అభిప్రాయం చెప్తున్నాను, మనం ఏదైతే తెలంగాణ కోసము తెలంగాణ 60 సంవత్సరాల గాథా బాధ అని చెప్పినాం, మనము మన పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేసి వచ్చి తెలంగాణ తీసుకొచ్చినాం. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణను ఆందోళన పోయిండ్రు, ఇప్పుడు మార్వాడోడు వచ్చింది ఇక్కడికి. మీకు దమ్ముంటే మీరు కళాకారులుగా నిరూపించుకోవాలంటే, మీ శక్తిని మళ్ళీ ప్రపంచవ్యాప్తం చేయాలి అంటే రేపొద్దున దక్షిణాదివాదం మీద పనిచేయండి. మార్వాడివాడు ప్రతి గ్రామానికి వచ్చిండు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న మన వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నాడు. వాడు మనకు ఈ ఉదాహరణ చెప్తున్నాను, ఈ తెలంగాణలో ఓ కౌంట్ అయినా వ్యాపారం చేస్తే ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెడితే ఎవరు పనిచేస్తారు? ఆ ఊరిలో ఉన్న ఎస్టీలు పనిచేస్తారు, బీసీలు పనిచేస్తారు. ఓ రెట్టైనా పని చేస్తే ఈ ఎస్టీలు బీసీలు పనిచేస్తారు. ఒక మార్వాడోడు ఇక్కడ కంపెనీ పెడితే ఎవడొస్తున్నాడు? మహారాష్ట్ర వస్తున్నాడు, యూపీ వాడు వస్తున్నాడు, మధ్యప్రదేశ్ వస్తున్నాడు, బీహార్ వాడు వస్తున్నాడు, ఇట్లా వస్తున్నాడు. దానివల్ల ఎవడు నష్టపోతున్నాము? మనం నష్టపోతున్నాము, మన పల్లెలు నష్టపోతున్నాయి, మన జాతులు నష్టపోతున్నాయి. కనుక వాటిని ప్రశ్నించడం కోసము మీరందరూ శ్రమయత్నం కావాలని చెప్పి ఈ అవకాశము ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు. నీకే కోట్ల ధన్యవాదాలు. ఎవరు చెప్పని అది చెప్పి అందరినీ మెదర్లను తొలిచేసినావు మత్స్యదేవదేవు. చప్పట్లు. పాటమ్మతోనే ప్రాణము నాకు